వేణుస్వామి గురించి వస్తున్నటువంటి ఆరోపణలు నిజంగానే వస్తారా? అవి జరుగుతాయా? జరగవా? అని చెప్పేసని చాలా సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్వెషన్ మార్క్ అన్నమాట. అయితే లైవ్‌లో అయితే మనతో పాటు ఆయన క్లయింట్సే ఉన్నారు. వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకసలు ఏం రెమెడీస్ చెప్పారు? ఎంత మంచి జరిగింది? ఏం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరేంటి? నా పేరు నర్సారెడ్డి. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. హ్మ్. వేణుస్వామి గారిని గత 8 సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నాను. స్వామి గారికి నేను కష్టాల్లో ఉన్నప్పుడు యూట్యూబ్‌లో చూసి స్వామి గారిని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ నాకు త్రయంబకేశ్వర్ నారాయణ నాగబలి పూజకు పంపించాడు. అప్పటినుంచి నా జీవితం చక్రమే మారిపోయింది. తర్వాత కామాఖ్య కూడా తీసుకెళ్ళి పూజలు చేశాడు. చాలా అనుకున్న దానికన్నా రెట్టింపు చాలా మంచి జరిగింది నాకు. ఇప్పుడు నా కూతురు పెళ్ళైపోయింది. నా కుమారుడు కూడా అమెరికా వెళ్ళారు. స్వామివారి పూజల వల్ల నాకు రాజకీయం కూడా ఎంతో ప్రాధాన్యత కలిగింది. నేను గత మొన్నటి వరకు రైల్వే బోర్డు మెంబర్గా కూడా పనిచేశాను. అది వ్యవసాయ కుటుంబం అయినా కానీ స్వామిగారు అంటే మాకు ఎంతో అభిమానం. స్వామిగారికి నేను చాలా ప్రియ శిష్యుడిని. 8 సంవత్సరాల నుంచి స్వామిగారిని ఫాలో అవుతున్నాను. స్వామిగారు అంటే మాకు ఎంతో అభిమానం. మా కూతురు పెళ్లి కన్నా ఒక రోజు ముందు కూడా మా ఇంటికి కూడా మా సొంత ఇంటికి అట్లూరు గ్రామానికి కూడా స్వామిగారు రావడం జరిగింది. సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు అయి వస్తూ ఉంటాయి కదా! కొంచెం నెగెటివ్ ప్రచారం అది వస్తది. మరి అట్లాంటివి చూసినప్పుడు మీకేమనిపించింది చెప్పండి? అదంతా తప్పు. వాళ్ళకేమైనా చెప్తారా సమాధానం? చెప్తా. స్వామి గారు అంటే గిట్టని వారు ఆ రకంగా స్వామి గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మనం అన్ని చూస్తున్నాం. స్వామి గారు యూట్యూబ్ ప్రతి ఇంటర్వ్యూ కూడా నేను చాలా క్షుణ్ణంగా నేను చూడడం జరుగుతుంది. ఆయన కామెంట్లు చూస్తా, స్వామి గారి ఇంటర్వ్యూలు మొత్తం చూస్తా. ఒక్కొక్క ఇంటర్వ్యూ 2 గంటలు 3 గంటలు కూడా నేను ప్రత్యేకంగా చూస్తా. ఒక్కోసారి వరుసగా ఇంటర్వ్యూ ఇస్తారు. పూర్తిగా చూస్తా. స్వామి అంటే గిట్టని వారు ఆ రకంగా ప్రచారం చేస్తారు కానీ అంత పూర్తి తప్పు. మొత్తం పూర్తి తప్పు. వాళ్ళు చెప్పేది అంతా తప్పు. మీ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ అండి ఈయన. అంటే నా క్లయింట్ పర్సనల్ మొత్తం అట్లే ఉంటారు. చాలా స్వయం స్వామి గారు వల్ల ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి. స్వామి గారు చాలా గొప్ప వ్యక్తి. చాలా నాలెడ్జ్ ఉంది స్వామి గారి వల్ల. మాకు కూడా ఎంతో నాలెడ్జ్. ఆర్థిక పరంగా ఎలా ఉంది మీకు స్వామి గారిని కలిసిన తర్వాత? చాలా బాగుంది. చాలా జీవితం టర్న్ అయిపోయింది. పసుపు వండిస్తాడు. మేము ఎర్రజొన్నలు పండిస్తాము, మేము పసుపు పండిస్తాము. మా ఇవాళ ఎంత నిజామాబాద్ వేసినావు డిస్ట్రిక్ట్ పసుపు? పూర్తి వ్యవసాయం. ఇవాళ పసుపు ఎంత తెచ్చినావు? పసుపు కూడా 3 ఎకరాలు పసుపు పెట్టాము. ఇవాళ మన పసుపు ఎంత తెచ్చినావు? పసుపు కూడా చాలా తెచ్చినాం. పసుపు ఇవాళ పసుపు అమ్మవారికి మేము చేసే అభిషేకానికి పసుపు తనే ఇస్తాడు. ఒరిజినల్ పండించిన ఒరిజినల్ పసుపు. తోటలో మా భూమిలో పండిన పసుపు కూడా స్వామి గారికి తెచ్చిస్తాం ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం. మీకేం మంచి జరిగింది చెప్పండి? నాకు స్వామివారి దయ వల్ల నేను చాలా అంటే నేను సొసైటీ చైర్మన్ మా దగ్గర. నా పేరు ప్రతాప్, చౌటుపల్లి మాది. మా గురూజీ దయ వల్ల నాకు ఎన్నో ఆటంకాలు ఆపద వచ్చినప్పుడల్లా మా గురూజీని కలుస్తుంటిని. ఆయన మా గురూజీ గారు రెమెడీస్ చెప్పితే అవి చేయించుకున్నాను. కామాఖ్యలో నేను అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవడం జరిగింది. మర్చిపోయిన ఆ రోజు కామాఖ్య నువ్వు ఉన్నావు. కామాఖ్య ఆ రోజు కామాఖ్య లొల్లైంది కదా, మనోడు ఉన్నాడు. అదే విషయం. సరే చెప్పండి. అయితే లైవ్ లో ఈ రోజు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ విషయం అయితే ఒక్కసారి కూడా బయటికి రాలేదు. అసలు ఆయన్ని గెంటేశారు అని చెప్పేసి ఒక ప్రముఖ పెద్ద శాటిలైట్ ఛానల్ ప్రచారం చేయడం జరిగింది. దానివల్ల అంటే చాలా డ్యామేజ్ కూడా అయినట్టుంది. అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది అక్కడ? అంటే గుడిలో ఏం జరిగింది? వాస్తవంగా ఆ రోజు నేను ప్రత్యక్షంగా నేను ఒక్కనే ఉన్నాను, గురూజీ పక్కపక్కనే ఉన్నాను. ఆ రోజు జరిగింది అక్కడ ఉన్న పంతులు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి స్వామివారిని అడగడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు వారు కావాలని వీడియో తీసి డైవర్ట్ చేసి స్వామివారి మీద పడరాని వారే, గిట్టని వారే అది ఆరోపణ చేశారు. కానీ ఇలా పక్కకి నెట్టడం కానీ లేదు 100% అది అబద్ధము. అక్కడ మేము ప్రత్యక్షంగా ఉన్నాము. ఆ రోజు మేము పూజలో ఉన్నాము. ఆ అమ్మవారి దయ వల్ల మేము వాస్తవంగా చెప్తున్నాం. అక్కడ పూర్తి జరిగినంత అబద్ధం. మార్ఫింగ్ వీడియో అది మార్ఫింగ్ కాదు, నిజమే. ఆర్గ్యుమెంట్ కాకపోతే జరిగింది. అక్కడ ఉన్న పంతులు నాతో ఆర్గ్యుమెంట్ జరిగిన విషయం వేరు, అది క్రియేట్ అంటే చేసింది వేరు, బయట రూమర్స్ చేసింది వేరు. 100% అవాస్తవము. ఇప్పుడు మనం ఇద్దరం ఎట్లా అయితే ఆర్గ్యుమెంట్ చేసుకున్నామో అట్లా జస్ట్ ఇట్ ఇస్ ఆర్గ్యుమెంట్. అట్లా అన్నట్టు అది తన కళ్ళతో చూస్తుండు. తన 100% నువ్వేంది ఆ రోజు నేను పూజ పంచబలి ఇచ్చిండు. పంచబలి పూజని ఆ రోజు చేయించుకోవడం జరిగింది. ఆ రోజు జరిగింది, నేను ప్రత్యక్ష సాక్షి నేనే. 100% తప్పు. దానికి అమ్మవారు చూసుకుంటారు స్వామివారి మీద గిట్టని వారు చేసిన దాని మీద.